అందరూ చూస్తుండగా గాల్లోకి లేచి నిల్చున్న సజీవ సమాధి. ఆ తర్వాత ఏమి జరిగింది? పైకి లేచిన సమాధిలో ఉన్నది ఎవరు? సజీవ సమాధిని బద్దలు కొట్టుకుని బయటకొచ్చిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇచ్చిన వస్తువులు ఇక్కడే ఉన్నాయి. ఎందుకున్నాయి? నా తదుపరి వీడియోల కోసం, నెక్స్ట్ ట్రిప్ కోసం మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేయగలరు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం స్వామి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ స్వామి. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి సిద్ధయ్య గారి మఠంలో అయితే ఉన్నాను స్వామి. ఈ మధ్య కాలంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం కూలింది స్వామి. మనకు తెలిసిందే కదా. అయితే ఆ వీడియోలన్నీ కవర్ చేశాను. మీరు ముందు వీడియోస్లో మీరు చూడొచ్చు స్వామి. స్వామివారి ఇంటి లోపలికి కూడా వెళ్ళి మొత్తం క్లియర్గా చూపించాను కూడా స్వామి. అయితే అందులో భాగంగానే స్వామివారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్య స్వాముల వారికి, ఈ సిద్ధయ్య స్వాముల వారు ఎవరు అంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రియ శిష్యులు, ప్రియ భక్తుడు, ఇలా ఏమైనా చెప్పుకోవచ్చు స్వామి. ఒక గొప్ప గొప్ప స్థానం అని చెప్పచ్చు. ఈ స్వామివారికి కన్న కొడుకులకు కూడా ఇవ్వకుండా స్వామివారు తన జ్ఞానాన్ని ఎవరైతే పంచుతారో ప్రజలకు, వారికి మాత్రమే తన శక్తుల్ని ఇచ్చారని చెప్పచ్చు. అవి ఏంటంటే స్వామివారు తన స్వహస్తాలతో రాసినటువంటి కాలజ్ఞాన పత్రాలు స్వామి. స్వామివారు తన స్వహస్తాలతో రాసినటువంటి కాలజ్ఞాన పత్రాలు. అలాగే స్వామివారు తన ఇది ఉంటుంది కదా కొప్పులో ఉంచుకున్నటువంటి శిఖాముద్రిక, అలాగే స్వామివారి దండం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సిద్ధయ్య స్వాముల వారికి ఇచ్చారు. ఈ స్వామివారి దగ్గరే ఉన్నాయి స్వామి. చాలా రోజుల పాటు ఉన్న తర్వాత ఆ తర్వాత సిద్ధయ్య స్వాముల వారు ఇక్కడ సజీవ సమాధి అయ్యారు. ఇక స్వామివారికి సంబంధించినటువంటి కాలజ్ఞాన పత్రాలు సిద్ధయ్య స్వాముల వారికి ఇచ్చారు కదా, ఇక్కడే ఉన్నాయి స్వామి. శిఖాముద్రిక ఉంది. అలాగే ఇక్కడ సపరేట్ రూమ్లో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది స్వామి. ఎప్పుడు స్వామివారు సిద్ధయ్య స్వాముల వారు వెలిగించుకున్నటువంటి దీపము ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఆ దీపాన్ని ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వంశపారపర్యంగా కాపాడుతూ వస్తున్నారు స్వామి. ఆ దీపం కొన్ని వందల సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. అంటే అఖండ జ్యోతి అని చెప్పచ్చు. ఆరిపోకుండా వెలుగుతూనే ఉంది స్వామి. ఆ దీపం కూడా నేను మీకు చూపిస్తాను. ప్రీవియస్గా తీసిన వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలని పెట్టి చూపిస్తాను స్వామి. సిద్ధయ్య స్వాముల వారు సజీవ సమాధి అయినటువంటి ఆలయం స్వామి. ఇది లోపల సిద్ధయ్య స్వాముల వారు, అలాగే పెద్ద పీరయ్య స్వాముల వారు ఉంటారు. మొత్తంతా ఆలయ ప్రాంగణం స్వామి. చూడొచ్చు మీరు. ఇక సిద్ధయ్య స్వాముల వారి మహిమలు ఇక్కడ రాశారు స్వామి. ఆ మహిమలను కూడా చూద్దాము. దానికంటే ముందు ఇక్కడ గోపురం అయితే చూడొచ్చు స్వామి. చూడండి, ఇక్కడ గోపురం అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నాయి స్వామి. లోపల చూపించరు అయితే. రండి స్వామి, లోపలికి రండి. అది అక్కడ తీస్తారండి స్వామి, తీస్తారండి. ఇక్కడ సిద్ధయ్య స్వాముల వారి మహిమలు ఉన్నాయి స్వామి. మహిమలను చూద్దాం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు, అమ్మవారు వచ్చేసి శ్రీ సిద్ధయ్య స్వామి, వీరి ధర్మపత్ని శ్రీమతి అచ్చమాంబదేవి గారు. ఇక్కడ చూడొచ్చు స్వామి. అమ్మవారు, అక్కడ సిద్ధయ్య స్వాముల వారు. సిద్ధయ్య స్వాముల వారు సాక్షాత్తు ఆ ఈశ్వరుడి అంశగా భావిస్తారు స్వామి. ఇక్కడ చూడొచ్చు శ్రీ సిద్ధయ్య స్వాముల వారి మహిమలు. సిద్ధవటం కోటలోని నవాబు దర్బార్లో 1678 సంవత్సరంలో శ్రీ సిద్ధయ్య గారు తన ఎడమ చేతితో సలాం చేయగా రాతిగుండు బ్రద్దలయ్యాను. దీనికి సంబంధించిన చరిత్ర వీడియోని పెట్టాను స్వామి. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి మీరు. మొత్తం క్లియర్గా ఉంటుంది. ఇక చచ్చి కుళ్ళి పురుగులు పట్టి కంపు కొడుతున్న కుక్క మాంసను గురు వాజ్ఞ చేత పంచభక్ష పరమాన్నముల వల్లే భుజించను. ఇక్కడ స్వామి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దగ్గర చాలా మంది భక్తులు ఉన్నారు. అలాగే శిష్యులు కూడా ఉండేవారు. అయితే ఆ శిష్యుల్లో గొడవలు వచ్చాయి. ఎలాంటి గొడవలు వచ్చాయంటే, స్వామివారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్య స్వాముల వారిని చూసుకున్నట్లుగా మనల్ని చూసుకోవట్లేదు ఎందుకు అనే ఒక ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచన రావడం, పురుగులు ఒకే చోట ఉండవు కదా, పారాడుతూ ఉంటాయి. ఆలోచన వచ్చినప్పుడు ఈ విషయాన్ని స్వామివారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పసిగట్టారు. సో వీళ్లకు నిజం తెలియాలి అనేసి మిగిలిన ఆ శిష్యులందరినీ పిలిచారు. పిలిచి చనిపోయి పురుగులు పట్టి ఉన్నటువంటి కుక్క ఉంటే ఆ శిష్యులందరినీ పిలిచి అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ కుక్క మాంసాన్ని భుజించండి అని చెప్పారు. అయితే ఆ శిష్యులందరూ చీ పురుగులు పట్టాయి, వాసన వస్తుంది, మేము భుజించలేము అనేసి పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు సిద్ధయ్య అని పిలిచారు. అప్పుడు స్వామివారు వచ్చారు, సిద్ధయ్య స్వాముల వారు. సిద్ధయ్య స్వాముల వారు రాగానే సిద్ధయ్య నా ఆజ్ఞ, ఆ చనిపోయిన ఆ కుక్క మాంసాన్ని మీరు భుజించండి అన్నారు. వెంటనే గురువాజ్ఞ అని నమస్కారం చేసుకుని కూర్చొని కుక్క మాంసం ముద్ద తీసుకొని ఇలా నోట్లో పెట్టుకోబోయారు. వెంటనే పంచభక్ష పరమాన్నాలు అయ్యాయి. లడ్డు, జిలేబీలు ఇట్లా అనేక రకంగా తయారంగానే భుజించారు. పక్క నుండి శిష్యులంతా కూడా మాకు కావాలనేసి అప్పుడు వెళ్ళి అందరు తిన్నారు. అంటే అప్పుడు శిష్యులందరినీ పిలిచి, చూశారా, మీకు ఒక ఆలోచన వచ్చింది, సిద్ధయ్యనే బాగా చూసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చూసుకోవట్లేదని. ఇప్పుడు చెప్పండి, ఎవరికి గురువు పైన ఎక్కువ భక్తి ఉంది? ఆ భక్తి ఉన్న వాళ్ళను నేను గొప్పగా చూసుకోవాలా లేదా అని వాళ్లకు చెప్పడం అయితే జరిగింది. అప్పుడు అందరు కూడా తలదించుకున్నారు. స్వామి, ఇది జరిగిందే అక్కడ. అవును, ఎస్, కరెక్ట్. నంద్యాల విశ్వబ్రాహ్మణులు పెట్టిన పుట్టెడు బియ్యపు అన్నమును సిద్ధయ్య గారు ఒక్కరే మెతుకు మిగల్చకుండా తినేను. నంద్యాలలో జరిగింది స్వామి ఇన్సిడెంట్. ఇప్పటికి కూడా వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఎవరిలో జరిగిందో వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను స్వామి. అహోబిలము అరణ్యంలో బాటసారులను భక్షించుతున్న బ్రహ్మరాక్షసి నడినెత్తి వెంట్రుకలు పట్టుకొని వచ్చి బ్రహ్మం గారికి అప్పచెప్పాను. ఎవరు? సిద్ధయ్య స్వాముల వారు. ఇక సిద్ధయ్య గారు బ్రహ్మం గారి జీవ సమాధి ముందు ప్రాణత్యాగమునకై సిద్ధమయ్యాను. బ్రహ్మం గారు సమాధి నుండి దర్శనమిచ్చి తన దివ్య వస్తువులను అప్పగించి మరియు ఆత్మజ్ఞానమును ప్రబోధించి రాజయోగమున తరించమని, ముందు నీ పూజ తర్వాత నా పూజ అని సెలవిచ్చాను. ఇక్కడ సిద్ధయ్య స్వాముల వారి మఠంలో స్వామివారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయి స్వామి. కాలజ్ఞాన పత్రాలు, తాళపత్రాలు, శిఖాముద్రిక, యోగదండం, ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారికి. ఇప్పుడు సమాధి సిద్ధయ్య స్వాముల వారు అరణ్యానికి వెళ్ళి ఉంటారు పుష్పాలు తీసుకురావడానికి, వచ్చేసరికి సమాధి అయి ఉంటారు స్వామి, సజీవ సమాధి. అప్పుడు ఆ సమాధికి వేసి సిద్ధయ్య స్వాముల వారు గట్టిగా తల బద్దలు కొట్టుకుంటారు, రక్తం ఏరులై కారిపోతూ ఉంటది. ఆ సమయంలో స్వామివారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక్కసారిగా సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి, నీ భక్తికి మెచ్చాను సిద్ధ అని ఆ వస్తువులన్నీ ఆయన చేతిలో పెట్టి వెళ్ళారు. మళ్ళీ సజీవ సమాధి అయ్యారు. ఆ సమయంలో స్వామివారి కన్న కొడుకులు మాకు కావాలి అన్నారు. ఆ వస్తువులు కూడా నిజమే కదా స్వామి? అంటే నేను ఇవ్వను ఆయన, నా తర్వాత అంటే ఇక్కడ అర్హత మీరు గమనించినట్లయితే 16వ శతాబ్దంలోనే కేవలం శిష్యుణ్ణి మాత్రమే తన తరువాత ఒక వ్యక్తిగా, ఒక గొప్ప ఒక దైవదూతగా ఒక శిష్యుని మాత్రమే ఎంచుకున్నారు. కానీ తన కన్న కొడుకులకు కూడా ఆ ఫలితం దక్కలేదు స్వామి. మీరు గమనించవచ్చు ఇక్కడ. అంటే ఒక గురువు శిష్యులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చాలా గట్టిగా మనకు తెలియజేస్తుంది. ఎవరికైతే ఏ వ్యక్తికైతే ఆ అదృష్టం దొరుకుతుందో, ఆ శక్తి ఉంటుందో ఆ వ్యక్తికి దక్కుతుంది ఏదైనా కానీ సరే. ఇక్కడ తెలిసిపోతుంది. స్వామివారు ఇవ్వాలనుకుంటే తన తర్వాత తన కొడుకులు బాగుపడాలని వాళ్ళకి ఇచ్చి వెళ్ళొచ్చు, కానీ అలా ఇవ్వలేదు. ఎవరైతే దానికి పర్ఫెక్టో, ఎవరైతే ఈ కాలజ్ఞానాన్ని ఎవరైతే బోధిస్తారో నెక్స్ట్ ప్రజలకు, వాళ్ళకి ఇచ్చారు ఆ స్వామి సిద్ధయ్య స్వామి. సో ఆ తర్వాత వాళ్ళ కొడుకులు వీళ్ళంతా కూడా లేదు మాకని గొడవలు కూడా పడ్డారంట స్వామి. సో మామూలుగా ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో గొడవలు జరుగుతున్నాయి కదా, ఇది అప్పుడే జరిగాయి నిజం చెప్పాలంటే. నిజమే కదా స్వామి? అప్పుడు ఇప్పుడు జరిగిన అప్పుడు అందుకే వాళ్ళనేగా కుక్కడొక్కలో నీళ్ళు తాగమంటే వాళ్ళ కొడుకులు పోకపోతే నీ ఆజ్ఞ నేను తాగుతానండి. ఎవరు? సిద్ధయ్య స్వామి. మరి ఓకే, వాళ్ళ కొడుకులు తాగలేదు స్వామి. కొడుకులు వద్దని వచ్చి ఏంది కుక్కడొక్కలు అరగని పురుగులు ఉంటే మేము ఏం చేయాలన్నమాట. ఓకే, నీ ఆజ్ఞ నువ్వేం చెప్పాయంటే నీ ఆజ్ఞ ఉంటే నేను తాగుతాను. ఓకే, చెప్పండి ఏంటి? కుక్కడొక్కలో నీళ్లు పురుగులు పట్టిన నీళ్లుంటే అవి తాగమని కొడుకులు అడిగితే నువ్వు చేతి ఏం తాగిందా పాడు నీళ్లు మా వల్ల కాదన్నారు. ఏం సిద్ధయ్య అంటే సిద్ధయ్య ఏమన్నాడు, నీ ఆజ్ఞ ఉంటే నేను తాగుతాను అన్నాడు. తాగాడు. ఆయన తలుచుకున్నాడు. ఆయన తలుచుకుని తాగితే అమృతం లాగా అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి అంది
చరిత్ర సృష్టించడానికే చేసింది. అంతే కదా. అది అంటే ఎంతవరకు సిద్ధము అనేది ఆడ నిర్ణయించడం కోసం ఈ నా తరువాత ఎవరైతే భక్తి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకే అప్పగించాలి అన్న ఉద్దేశంతో స్వామివారు తన వస్తువులను సిద్ధయ్య స్వాముల వారికి అప్పగించారు స్వామి. ఇది ఇలాంటివి ఎన్నో మనం తెలుసుకోవచ్చు. ఇక చూడండి, సిద్ధయ్య స్వాముల వారు గ్రామకరణంతో మాట్లాడుతూ బిగ్గరగా దశ అని అదిలించి అడవిలో మేయుచున్న ఆవులను పెద్ద పులి బారి నుండి రక్షించను. సిద్ధయ్య స్వాముల వారు ఇక్కడ జరిగింది అనుకుంటా స్వామి, మునమాల అనే గ్రామంలో అనుకుంటా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో ఊర్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. సడన్ గా ఉండి దశ అని గట్టిగా అరుస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఏమైంది స్వామి, ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నారంటే, లేదు ఆవులను పెద్ద పులి బారి నుంచి అరిచాను, పెద్ద పులి వెళ్ళిపోయింది, ఇంకా మాట్లాడండి అన్నారు. అయితే ఆ గ్రామానికి చెందిన కొంతమంది ఆవులను తోడుకొని అడవికి వెళ్ళారు. సో పెద్ద పులి ఆవులను తిందామని వచ్చినప్పుడు వెంటనే ఒక్కసారి భయపడి ఆ పెద్ద పులి అక్కడి నుంచి పారిపోయింది. అంటే ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఆ ఇన్సిడెంట్ ను, ఆ ప్రత్యేకమైనటువంటి ఆ పరిస్థితిని ఇక్కడ ఉండి చూడగలిగి ఇక్కడి నుంచే అరిచి ఆ పెద్ద పులిని తరిమి కొట్టారు స్వామివారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి స్వామి. ఇక చూడండి, పాము కాటుతో మరణించిన తిమ్మారెడ్డిని సిద్ధయ్య స్వామి బ్రతికించెను. కడప మహమ్మదీయులకు తన గురువు గారు కాలజ్ఞానమును మహిమలను చేశాను. తన 4వ కుమారుడు వినాయకాంశైన పెద్దపీరయ్యకు తన జీవ సమాధిని పెక్కకు వైదొలగి తన స్థానమిచ్చిన పితృమూర్తీశ్వరుడు సిద్ధయ్య స్వామి వారు. నేను మొదటి కుమారుడు అని చెప్పాను. తన 4వ కుమారుడైనటువంటి పెద్దపీరయ్య స్వామి 4వ కుమారుడు పెద్దపీరయ్య స్వామి. ఓకే. కడప జిల్లా మామిళ్ళపల్లి నారాయణ రెడ్డి గారు సిద్ధయ్య గారి ఆహ్వానమును తిరస్కరించి అవమానించినందుకు శాప ప్రభావముచే రాచపుండుతో మృతుడయ్యాను. మీరు చూడండి, కడప జిల్లా మామిళ్ళపల్లి నారాయణ రెడ్డి గారు, ఈడ ఊరుంది, కడప జిల్లా నుండి మామిళ్ళపల్లి అనే గ్రామం ఉంది. ఒకవేళ ఇది నిజం కాకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారా లేదా? అది నిజం కాబట్టే వాళ్ళు ప్రశ్నించరు. నిజమే కాదు స్వామి? మనం ఉన్నాము, మనం ఏదైనా మన పైన ఊరకు లేనిది చాడి ఒకటి చెప్పారనుకోండి, బయటపడిపోతుంది కదా, వెళ్ళి అడుగుతాం కదా ఎందుకు అట్లా అని. కానీ ఆ రోజు జరిగింటది, ఈ ఇన్సిడెంట్ జరిగింటది కాబట్టి వాళ్ళ కుటుంబం ఉంటుంది, ఉండకుండా ఉంటుంది స్వామి, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు సిద్ధయ్య స్వామిని ఇప్పుడు నమ్ముతారు, వాళ్ళ కుటుంబం అంతా పూజలు చేస్తారు. సో ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల జరిగాయి స్వామి. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా చూడండి. ఇక్కడ సిద్ధయ్య స్వామి వారు, ఆయన ధర్మపత్ని శ్రీమతి అచ్చమాంబాదేవి గారు, అలాగే సిద్ధయ్య స్వాముల వారి 4వ కుమారుడు శ్రీ పెద్దపీరయ్య స్వామి, వీరి ధర్మపత్ని శ్రీమతి పాపులాంబాదేవి గారు. చూడొచ్చు మనం ఈ ఫోటోలలో. ఓకే, తెలుగు వాళ్ళ పేర్లే. ఇది స్వామి ఇక్కడ సిద్ధయ్య స్వాముల వారి చరిత్ర. ఇదంతా కూడా ఇంకా చాలా పెద్ద చరిత్ర, ఒక బుక్కే ఉంది, కాకపోతే ఇంత చెప్పలేం కాబట్టి వీడియోలో కొంచెం చెప్పాను స్వామి. ఇది ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మనం చూడొచ్చు. అంతా కూడా ఆలయ ప్రాంగణం, ఇదంతా మఠానికి సంబంధించింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామివారికి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఉయ్యాల ఉంటుంది చూడండి స్వామి. కాదులే స్వామి, పెయింట్ కానీ ఇదో స్వామివారి, ఇది వచ్చే భక్తులు నవ్వుతారు స్వామివారి. వెళ్ళి స్వామి పడుతున్నా స్వామి, నేను నిజంగా పడుతున్నా. ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి శ్రీ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ఊయలు అయితే మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులు ఇలా ఊపుతారు. ఇక ఇటువైపు ఎడమ వైపు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు స్వామి, శ్రీ పెద్దపీరయ్య గారి ధర్మపత్ని అయినటువంటి పాపులాంబాదేవి గారు. ఇక్కడ పాపులాంబాదేవి గారి సమాధి. అలాగే ఇక్కడ చూసుకుంటే సిద్ధయ్య స్వాముల వారి ధర్మపత్ని అచ్చిమాంబ గారు. ఇక్కడ వారికి సంబంధించినటువంటి పాదుకలు అన్ని కూడా మనం చూడవచ్చు ఈ ప్రదేశంలో. ఇదిగో చూడండి స్వామి, అక్కడ పత్తికాయ పైన వెలిసినటువంటి శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆడ కనబడుతుంది చూడు స్వామి, ఆడగాలు చూడాల్సి. అదే చూడండి పత్తికాయ. ఈ వీడియో ఉంది స్వామి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మనం చేసాము ఆల్రెడీ. ఆ ఊరికి వెళ్ళి పెద్ద కోమెర్ల
ఊరికి వెళ్ళి మనం వీడియో కూడా చేసాం స్వామి. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం స్వామి, ప్రాంగణం. ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇక్కడ కొడతారు. రండి స్వామి, ఇట్లా కొబ్బరికాయలు అవన్నీ కూడా కొడతారు. ఇటువైపు మనం చూసుకోవచ్చు స్వామి. ఇంకా వెళ్ళి మనం స్వామివారిని అయితే దర్శించుకుందాం స్వామి. గర్భాలయంలోకి వెళ్దాం. స్వాముల వారు వివాహం అనేది వద్దని నిర్ణయించుకున్నాడు. అంటే బ్రహ్మంగారు 2-3 దఫాల నాయన సిద్ధ వివాహం చేసుకో అని పడితే ఆయన వద్దంటే వద్దన్నాడు. అన్ని తర్వాత మళ్ళీ బ్రహ్మంగారు అదే పనికి చెప్పిండు, ఆయన సిద్ధ వివాహం చేసుకో, నీకు 5 మంది సంతానం కలుగుతుంది, అందులో 4వ కుమారు పేరు పెద్ద పేరు ఆయన నామకరణం చేయి, ఆయన విద్యలో కానీ తపస్సులో కానీ నన్ను మించిన వాడైతాడు, ఆయనకే మొదటి పూజ ఇవ్వాలని ఆనాడు బ్రహ్మంగారు చెప్పినమాట. చెబితే గురువు గారి వాక్యం ప్రకారం సిద్ధయ్య స్వామి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటే సిద్ధయ్య స్వామికి 5 మంది సంతానం, 5 మంది. అయితే 5 మందిలో 4వ కుమారుడు పెద్ద పేరయ్య స్వామి వారు. ఈయన ఒక రకం ప్రాయం వచ్చేసరికి ఈయన తపస్సుకి వెళ్ళిపోయామట. ఎక్కడంటే ఇక్కడ ఎదురుగానే మన దేవాలయంకి ఎదురుగానే ఒక కొండ ఉంది, దాన్ని ఎలుమోరు కొండ అంటారు. ఆ కొండ తపస్సు పోయి పెద్ద పేరయ్య స్వామి వారు కూర్చోవడం లేకుండా 24 సంవత్సరాలు తపస్సు చేసిన ఆయన మహానుభావుడు. అక్కడ బ్రహ్మంగారు చేసింది 12 సంవత్సరాలు, అక్కడ బ్రహ్మంగారి దగ్గర సిద్ధయ్య స్వాముల వారు చేసింది 12 సంవత్సరాలు. అయితే వీళ్ళిద్దరిని మించిన ఒక్కడే 24 సంవత్సరాలు అక్కడ తపస్సు చేసిమాట. తపస్సు చేసి వచ్చేసరికి సిద్ధయ్య స్వాముల వారు ఇక్కడ సమాధి అయినాడు. అక్కడ సమాధి లేదు స్వామి, అప్పుడు ఇక్కడ సమాధి అయినాడు సిద్ధయ్య స్వామి, అక్కడ ఖాళీ ప్లేస్ లేదు. అప్పుడు ఈయన తపస్సు ముగించుకొని వచ్చి అక్కడ ఎదురుగా సింహద్వారం అక్కడ ఆగి చూస్తే నాయనగారి సమాధి ఎదురుగుంది. అప్పుడు ఈయన శిష్యులను పంపించిండు, పెద్ద పేరయ్య స్వామి శిష్యులను. మరి ఆనాడు బ్రహ్మంగారు నాకు మొదటి పూజ అని చెప్పిండు కదా, మరి మా నాయనగారు వాకిటికి ఎదురుగుంటే ఆయనే మొదటి పూజ అవుతుంది, అందుకని ఆయన పక్కకు జరగమనండి, నేను వచ్చి వాకిటికి ఎదురుగు సమాధి కావాలని పెద్ద పేరయ్య స్వామి శిష్యులు చెప్తే అప్పుడు సిద్ధయ్య స్వామి వారు ఏం చేసినట్టే సమాధి మొత్తం భూమి జరిగిపోయింది అన్నమాట. జరిగిపోతే అప్పుడు పెద్ద పేరయ్య స్వాముల వారు వచ్చి వాకిటికి ఎదురు సమాధి అన్నమాట. అందుకని ఫస్ట్ పూజ అయినప్పుడు అయితే ఎవరంటే ఆనాడు బ్రహ్మంగాని కూడా సిద్ధయ్య స్వామి అడిగిండు, స్వామి నేను ఈ మధ్యరాల వద్దు అంటే నేను వివాహం చేసుకో అంటాడు, దీనికి కారణమేమి స్వామి అని అడిగితే ఇప్పుడు బ్రహ్మంగారు కానీ సిద్ధయ్య స్వామి వారు కూడా అవతార పురుషులు వీళ్ళిద్దరు. విష్ణుమూర్తి ఎవరంటే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఈశ్వరాంశ సంభూతుడు ఎవరంటే సిద్ధయ్య స్వాముల వారు. అయితే ఇలా స్వామి ఆ అవతారం తాలిచ్చి ఈ విధంగా వచ్చేసినాడు. వచ్చిన తర్వాత అప్పుడు బ్రహ్మంగారు చెప్పిన ఆయన అక్కడ విఘ్నేశ్వరునికి టైం ఆసన్నమైపోయింది, ఆయన వేరే వాళ్ళ గర్భవాసాన్ని ఇక్కడ జన్మించాల రావాల మళ్ళీ కలియుగంలోకి, కనుక ఎవరు గర్భవాసాన్ని వచ్చినా అని వాళ్ళు తట్టుకోలేరు, అందుకని ఈశ్వరుని కనుక నీ గర్భవాసాన ఆ మహానుభావుడు రావాలా, కనుక నువ్వు ఆ కుమారుని కోసం వివాహం చేసుకోన్నాడు, అందుకనే ఈయన విఘ్నేశ్వరుడు అంటారు. పదరక్షలు అలాగే కాలజ్ఞాన పత్రాలు ఇవన్నీ ఉన్నాయి. వెళ్దాం స్వామి, లోపలికి వెళ్ళి మనం అయితే చూద్దాం. ఓం శ్రీ స్వామి. ఎస్, మనమైతే లోపలికి వచ్చాం స్వామి. ఇక్కడ మనము ఇవన్నీ కూడా ఉన్నాయి. ముందుగా నేను దూరం ఉంది స్వామి, మనం చెప్పాల్సింది ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా దీపం, ముందుగా మనం దీపం దర్శనం అయితే చేసుకుందాం స్వామి. అక్కడ కనిపించే ఆ అఖండ దీపం సిద్ధయ్య స్వాముల వారు వెలిగించినటువంటి దీపం. ఇప్పటికీ వాళ్ళ వంశ పారంపర్యంగా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు పూర్తిగా. అంటే అందులో ప్రతిరోజు వచ్చి నూనె పోస్తూ ఉంటారు, అది నిత్యం వెలుగుతూనే ఉంటుంది స్వామి. కొన్ని వందల సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. సిద్ధయ్య స్వాముల వారు స్వయంగా వెలిగించినటువంటి దీపం స్వామి. మీరు క్లియర్గా చూడొచ్చు ఆ దీపాన్ని. అలాగే పక్కనే చూసుకున్నట్లయితే అదిగో మధ్యలో చూడండి స్వామి పాదర, ఆ రెండు యోగదండం అంటే స్వామివారు ఇలా చేతి కింద పెట్టుకొని చేసేది. రెండవది కూడా స్వామి ఆనాడు బ్రహ్మంగారు రవలకొండలో గోవులు కాస్తా బ్రహ్మంగారు ఆనాడు రవలకొండలో గోవులు కాస్తా కూడా ఈ యోగదండంతోనే
గిర్ర గీసిన అన్నమాట. ఓకే గిర్ర గీసి దాన్ని యోగదండం అంటది అనమాట స్వామి. ఓకే అంటే ఆ, ఆ గోవులను ఆ, పక్కకు పోకుండా పక్కకు పోకుండా ఆ గిర్ర గీసింది కూడా దాంతోనే ఆ యోగ దాన్ని యోగదండం అంటారండి. అది యోగదండము అంటే ఈ రెండు పాదరక్షలు నిలువు ఉన్నది యోగదండము. ఇది శిఖాముద్రిక. ఒక్క నిమిషం స్వామి. అంటే స్వామి వారి శిఖలు అంటే స్వామి ఇది శిఖాముద్రిక స్వామి అనగా చాలా మంది తెలియక ఉంగరము అని అంటారు. అయితే ఉంగరం కాదండి, శిఖం అనగా కొప్పు, కొప్పులో పెట్టుకున్నటువంటిది అనమాట. అందుకని దీన్ని శిఖాముద్రిక అంటాం. ఒకటి అట్లే స్టార్ట్ చేస్తాను. దానిపైన ఏమన్నా స్వామి ఒక్క నిమిషం చూడండి. అయ్యగారు అంటారు చూడండి, ఇక్కడ ఆ అని అక్షరం లిపి తిరగదీపి రాసింటారా అండి. కనపడతాం స్వామి, అయ్యా కనపడతాం స్వామి. అయ్య ఇప్పుడు ఇది అద్దంలో ఇట్లా పెడితే నీట్గా కనపడుతుంది. ఇది చూడండి, ఇక్కడ ఆ ఉంది చూడండి, మధ్యలో యా, లాస్ట్ లో గా, కింద రూ చూడండి. అయ్యగారు పైన ఓం అని చూడండి. ఓం అయ్యగారు చూడండి, బాగా మీకు అర్థమైందంటది ఇప్పుడు. అయ్యగారు ఇది అద్దంలో పెడితే రివర్స్ బాగా కనపడతా బాగుంటుంది. ఇది ఇది బ్రహ్మంగారు సిద్ధయ్య స్వాముల వారికి శిఖాముద్రిక అండి. ఇది బ్రహ్మంగారు ఇచ్చినటువంటి. అలాగే ఒక్క నిమిషం, ఇది బ్రహ్మంగారు సిద్ధయ్య స్వామి వారికి ఇచ్చిన కాలజ్ఞానం అండి ఇది. చూడండి, అయితే ఆనాడు బ్రహ్మంగారు ఈ వస్తువులన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్పటి రోజుల్లో బ్రహ్మంగారు ఉన్న టైంలో కరెంటు లేదండి. లేకపోతే ఈ వస్తువులన్నీ సిద్ధయ్య స్వాముల వారు ఇక్కడ పెట్టిన తర్వాత దీంట్లకు వెలుగనేది ఉండాలని సిద్ధయ్య స్వాముల వారు మంచినీరు పోసరిగించిన అఖండ జ్యోతి అది స్వామి. సిద్ధయ్య స్వామి దాన్ని అఖండ జ్యోతి అంటే ఖండము లేనటువంటిది, నిత్యము వెలుగుతానే ఉంటుంది అన్నమాట. ఆ మహానుభావుడు ఆనాడు ఇచ్చిన వెలుగు ఈనాటి వెలుగు. మనం ఈ రోజు అగ్గిపెట్టి తీసి అగ్గిపల తీసి గీసేది వెలిగించేది ఏం లేదండి. ఆ మహానుభావుడు మనం నూనె పోస్తాము, ఒత్తేస్తాం. మేము తెల్లవారుజామున 5 గంటలకు వస్తాం. మేము రాత్రి 8:30 వరకు ఇక్కడే ఉంటామండి గుడిలోనే. ఇంకా చూసుకుంటూ ఉంటాము. పోయేటప్పుడు సాయంత్రం రాత్రి 8:30కి ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కొత్త ఒత్తేసి నూనె పోసి వెళ్ళిపోతామండి. మళ్ళీ 5 గంటలకల్లా మళ్ళీ వచ్చి ఉంటామండి. ఆ వెలుగు ఆరిపోకుండా అట్లే చూసుకుంటాం. అయితే భక్తులకు ఏమైందంటే స్వామి, వచ్చిన భక్తాదులందరూ కూడా అయా బ్రహ్మంగారు ఇచ్చిన పాదరక్షలు చూపించండి అని ప్రతి ఒక్కరు అడుగుతాంటారండి. జనాలకు తెలియాలి విషయం అంటే ఆనాడు బ్రహ్మంగారు ఈ వస్తువులు ఇచ్చేటప్పుడు సిద్ధయ్య స్వాముల వారు చెప్పినాడు, ఆయన ఆశ్వేజ మాస మూల నక్షత్రం రోజున ఎవరైతే నేను ఇచ్చిన ఉంగరాన్ని అద్దుకుంటారో వారికి చేసినటువంటి పాపకర్మలు తొలగిపోతాయి నాయన. అందుకని సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే దర్శనం ఇవ్వండి అని ఆ మహానుభావుడు బ్రహ్మంగారు ఆనాడు చెప్పిండు. కనుకనే మేము ఈనాడు కూడా సంవత్సరం ఒకరోజే చూపిస్తామండి జనాలకు, మిగతా రోజులు లేదండి. కాకపోతే ఏదన్నా మేము మధ్యాహ్నం పూట మహాప్రసాదం పెట్టి నైవేద్యం పూజ చేసేప్పుడు కానీ, లేకుంటే నైట్ పూజ చేసే టైంలో ఏదో భక్తాదులు అనుకూలంగా ఉండి అందుబాటులో ఉండి చూపించమంటే చూపిస్తామే తప్ప మిగతా టైంలో అయితే చూపించేది లేదండి. ఆ ఒక్కరోజే ఇది గుర్తు పెట్టుకొని భక్తాదులు ఆ టైంలో వచ్చి బ్రహ్మంగారిని దసరా కన్నా 3 రోజుల ముందు సరస్వతి పూజ వస్తుంది అండి. ఆ రోజండి, ఆ రోజే మూల నక్షత్రం వస్తుంది. ఆ రోజే దర్శనం చేసుకోవాలండి. ఆ రోజు చేసినటువంటి వారికి పాపకర్మం తొలగిపోతే మహానుభావుడు చెప్పాడండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవత స్వామి. మనము మీ మాదిరి మనం మాట్లాడే స్వామి మాట్లాడే అన్నీ మాకు అంత అలవాటు లేదు. ఒక నిమిషం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామివారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన స్వహస్తాలతో రాసినటువంటి కాలజ్ఞాన పత్రాలు స్వామి. అవి చూపిస్తాను లోపల ఎలా ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా చూడండి స్వామి, ఎవరు స్కిప్ చేయద్దు. రండి స్వామి, ఇవే స్వామి కాలజ్ఞాన పత్రాలు.
ఇంకా రెండు తీయండి స్వామి. అలాగే. ఇవన్నీ కూడా కాలజ్ఞాన పత్రాలు స్వామి. స్వామివారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి స్వయంగా తీసినటువంటి రాసినటువంటి కాలజ్ఞాన పత్రాలు, తన స్వహస్తాలతో రాసిన. చదివే ప్రయత్నం అని చేశారా స్వామి? చదివే ప్రయత్నం. సంస్కృతం ఉంటుంది స్వామి, కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కాదు స్వామి. ఆ పదానికి ఈ పదానికి లింకు కలిపినప్పుడు కొన్ని కష్టంగా ఉంటాయి. కొన్ని చదువుతాం స్వామి. ఓకే. మొత్తం ఎన్ని ఉన్నాయి స్వామి ఇందులో? స్వామి 15 కట్లు ఉన్నాయి స్వామి. 15 కట్లు మొత్తం. కాబట్టి భక్తాదులకు చూసేదాని కోసం ఒక బయట విజ్ఞం, అన్ని వెళ్తే చెడిపోతాయి కదా, ఒకటి బయట విజ్ఞం, లోగో ఉంది స్వామి అందులో బాక్స్ లో ఉంటాయి. ఒకటి బయట భక్తాదులకు దర్శనం. ఒక నిమిషం ఫోటో తీసుకున్నాం. ఒకటి దీర్ఘాయుధాలు సంపూర్ణ ప్రసాద సిద్ధిరస్తు. ఈ దెబ్బతో మొత్తం నా తలరాకు మారిపోవాలి. ఎక్కడ పోయినా కానీ డైరెక్ట్ గా స్వామి దర్శనం. ఇప్పుడు బ్రహ్మంగారు సమాధి తగ్గిలేదు, అట్లా ఈ బ్రహ్మంగారు ఇచ్చిన కాలజ్ఞానాన్ని మన శిరస్సు మీద పెట్టుకోవడం అంటే బాధలు తిరిగిపోతాయి, మన సమస్యలు తిరిగిపోతాయి, ఆరోగ్యపరంగా కూడా ఐశ్వర్యపరంగా కూడా అన్ని విధాలుగా అనుకూలిస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఆ మహానుభావుడు స్వయంగా రాసినటువంటి కాలజ్ఞానం ఇది. ఇటువంటి తగలడం అనేది కూడా మనం ఏ జన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో ఇది తగులుతాడం అని. అందుకని ఇటువంటిది ఎక్కడా దొరకపోదండి. ఇదే అందుకని అందరూ కూడా బ్రహ్మంగారిని సిద్ధేశ్వరుడు నమ్ముకోండి, మీ జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే బ్రహ్మంగారైనటువంటి గురువు గాని సిద్ధేశ్వరుడు శిష్యుడు గాని ఈ భూపరివారంలో ఎక్కడా లేడు, ఉన్నాడని ఎవరు చెప్పండి. ఎందుకంటే అటువంటి గొప్ప మహానుభావులు దర్శించాలన్నా కానీ మనం ఏనాడో చేసిన పుణ్యం వల్ల దర్శిస్తున్నాం. అందరికీ కూడా ఇటువంటి భాగ్యం లభించదండి. జై శ్రీకృష్ణ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ అట్ స్వామి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ అట్ ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే పూజ, ఇప్పుడు 13వ పూజ మహాలింగార్చన పూజ. మహాలింగార్చన అంటే 365 శివలింగాలకు అభిషేకం అర్చన చేయడం అండి. 365 శివలింగాలు అంటే మామూలు శివలింగాలు కాదు, పుట్టమన్నుతో తయారు చేయబడినటువంటి శివలింగాలు. పుట్టమన్నుతో తయారు చేయబడినటువంటి శివలింగాలకు అభిషేకం అర్చన ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి పూజ. కేవలం 1116 రూపాయలతోనే మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే మీ అడ్రస్ పంపితే మీ అడ్రస్కు ప్రసాదంగా ఒరిజినల్ రుద్రాక్ష పండ్లు అండి, ఒరిజినల్ రుద్రాక్ష పండ్లు అలాగే విభూది ప్రసాదం పంపబడుతుంది. చాలా తక్కువ సమయం ఉంది, కేవలం ఒక 15 రోజులు మాత్రమే ఉంది. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక ఈ మహాలింగార్చన పూజ వచ్చేసి దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి భైరవ కొండలో జరుగుతుంది. ఈ భైరవ కొండ క్షేత్రంకు ఉన్నటువంటి స్థల పురాణం ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఉంటారండి. 3 ముఖాల అమ్మవారు, 3 ముఖాలు ఉంటాయి అమ్మవారికి. అలాగే ఇక్కడ భైరవేశ్వర స్వామి ఉంటారు. ఇక ఈ భైరవ కొండలో ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న చీమకు కూడా మరణం రాదు అని చెప్తారు. ఎందుకంటే అంత గొప్ప క్షేత్రం. ఈ క్షేత్రంలో ఎలాంటి కోరిక కోరుకునే నేను చాలా గట్టిగా నమ్ముతానండి ఈ భైరవకొండ క్షేత్రం గురించి. ఈ భైరవకొండలో ఇప్పుడు వరకు మనం 3 పూజలు చేయించాము, ఇది 4వ పూజ. ప్రతి పూజలో ఎవరైతే పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుని ఉంటారో వాళ్ళకు ఏదో ఒక మంచి జరుగుతూ వచ్చింది. మీ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో కూడా ఉంటారు అలా జరిగిన వాళ్ళు, మంచి జరిగిన వాళ్ళు. సో వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఇక ప్రసాదంగా ఏం పంపుతామని చెప్పాను, రుద్రాక్ష విభూతి ప్రసాదం అని. అలాగే కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉంది, 1116 రూపాయలు మాత్రమే. ఇక ఈ మహాలింగార్చన పూజ ఏ డేట్ జరుగుతుందంటే కార్తీక అమావాస్య రోజున జరుగుతుందండి. నవంబర్ 20వ తేదీన కార్తీక అమావాస్య రోజున ఈ మహాలింగార్చన పూజ అయితే జరుగుతుంది. అమావాస్య రోజున మనం శివార్చన చేయడం అంటే చాలా గొప్ప కార్యక్రమం అండి. మన పూర్వీకులు కూడా అమావాస్య రోజున కాబట్టి మన పూర్వీకులు కూడా చాలా మంచి ఆశీర్వాదం ఇస్తారు మనకు. ఎందుకంటే మన పూర్వీకులు చాలా మంది అనుకుంటుంటారు మేము ఎంత చేసినా, ఎన్ని పూజలు చేసినా కష్టాల్లో ఉన్నాము అనుకుంటుంటారు కదా. వాళ్ళకి ఏంటంటే మీ పూర్వీకులు, మీ పితృదేవతల యొక్క ఆశీస్సులు మీకు లేవని అర్థం. ఈ అమావాస్య రోజున ఈ మహాలింగార్చన పూజ చేయడం వల్ల
చేయించుకోవడం వల్ల మీ పితృదేవతల ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీరు పక్కన పండితులైనా అడిగి చూడండి. కార్తీక అమావాస్య రోజున ఈ మహాలింగార్జున పూజ జరిపించుకోవడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందని అడిగి చూడండి. తప్పకుండా మంచిగా వింటారు మీరు. ఓకేనా? వెంటనే మీరు కాల్ చేయవలసిన నంబర్ 7981961643. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి. లేదంటే వాట్సాప్లో మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి. ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేమెంట్ పంపించి స్క్రీన్ షాట్ పెట్టండి. కేవలం 1116 రూపాయలు మాత్రమే. సరేనా? ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. అయ్యప్ప దేవాయ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్. అయ్యప్ప దేవాయ నమః. కాకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో మనము కరుంగలి వాళ్ళైతే అమ్ముతున్నామండి. కస్టమర్స్కు కరుంగలి, మన సబ్స్క్రైబర్స్కు, అలాగే ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళు కరుంగలి మాల అయితే అందిస్తున్నాము. కేవలం 1250 రూపాయలకే మీకు 8mm కరుంగలి మాల అయితే వస్తుంది. మాల అయితే ఇలా ఉంటుందండి. 8mm కరుంగలి మాల కేవలం 1250 రూపాయలు మాత్రమే 8mm. ఇక 6mm అయితే 1150 రూపాయలకి వస్తుంది. ఒరిజినల్ అండి, ఫేక్ కాదు. నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను, నేను ఫేక్ అమ్మాల్సిన అవసరం నాకు లేదు. ఒరిజినల్ కరుంగలి మాల మీరు 100కు 200% నమ్మి తీసుకోండి. ఓకేనా? ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత మీకు ఫేక్ అనిపించిందంటే మీరు పే చేసే డబ్బులకు 10 అంతలు నేను పే చేస్తానండి, ఫేక్ అని మీరు ప్రూవ్ చేస్తే. కాబట్టి ఇది ఫేక్ కాదు, ఒరిజినల్ కరుంగలి మాల. కేవలం 1250 రూపాయలు మాత్రమే 8mm. 6mm 1150 రూపాయలకి వస్తుంది. ఇంకా మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర 2 ముఖాల రుద్రాక్షలు, 3 ముఖాల రుద్రాక్షలు, 6 ముఖాల రుద్రాక్ష ఇలా ఉన్నాయి. అవి కూడా మీరు తీసుకోవచ్చు. ఒక రేటు అంటే మీరు కాల్ చేసి మీరు అడిగితే నేను ఒక రేట్ చెప్తాను, ఆ రేట్ ప్రకారమే తీసుకోవచ్చు. ఓకేనా? వెంటనే ఆర్డర్ చేసుకోండి కరుంగలి మాల కోసం. ఒరిజినల్ కరుంగలి మాల కోసం అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. సో తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోవాలనేసి నేను కూడా కేవలం 1250 రూపాయలకే మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఓం నమః శివాయ. శ్రీ